26కి ఉంటుంది సార్. నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరికీ పాఠాలు నేర్పించాలి. పిల్లల మారిగా మీరందరూ నేర్చుకొని రావాలి. సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి. నీ జిల్లా ఎకరాకు ఎంత వస్తుందో ప్రొడక్టివిటీ తెలుసా నీకు? భయపడకుండా చెప్పు. ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది, నువ్వెక్కడున్నావు, రాష్ట్రం ఎక్కడుంది, దేశం ఎట్టుంది సార్? ఐడియా లేదు. జిల్లా యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ? ఉత్పాదక శక్తి, ఉత్పాదకత 28. ఓకే, నెక్స్ట్ మీటింగ్కి వస్తాను, అప్పుడు అడుగుతాను మిమ్మల్ని. మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను, మీరందరూ నేర్చుకోవాలి. మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి. ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి, చదువు చెప్పాలి. ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చినా, ఈరోజు సంక్షేమం ఇచ్చినా, ఒక రోడ్డు వేసినా ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు, మొక్కుబడి కాదు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి, మెరుగైన పాలన ఉండాలి. నేను ఒక్కడ పని చేస్తే కాదు, నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పని చేయిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది. ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది, దానికి శ్రీకారం చుడతాం. మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊరిలో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పనితీరు ఎట్టుందో తీసుకొని వస్తా, చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా. నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరిగా పని చేయకపోతే ఆ గ్రామానికే వస్తా, అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా, మీ దగ్గర సమాధానం చెప్పిస్తా, పని చేయిస్తా. సరేనా? కాబట్టి అందరూ సెక్రటరీ, మన గ్రామ సచివాలయం సెక్రటరియట్ కానీ, మీరు కానీ, పంచాయతీ కానీ, మండలం కానీ. అదే తమ్ముడు, మొన్నటి వరకు విధ్వంసం అయింది, ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నాక టైం పడుతుంది కదా. పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా. మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు. రేపు రాబోయే రోజులు పరిగెత్తిస్తా, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఓకే, నువ్వు కంప్లీట్ చేయండి సార్. ఇక్కడ మా గ్రామంలో 400 హెక్టార్ల వరకు మామిడి పంట సాగు కూడా చేస్తున్నారు సార్. అక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్న దళారుల వల్ల మార్కెటింగ్ రైతులు వాళ్ళకే ఇస్తున్నారు సార్. దాని విధంగా పంట నష్టం కూడా వాళ్ళు పొందుతున్నారు సార్. పంట నష్టం కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని గురించి మేము రైతులకు ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపించి వాళ్ళకి స్వచ్ఛమైన మామిడి తాండ్రని తయారు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మరియు ఈ మానాపురం సంత దగ్గర మేము మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే ఈ మా జిల్లాలోనే భీమాలి గ్రామం మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి చెందింది సార్. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది సార్. అది ఆ రైతులతో ఇక్కడ మా రైతులకి అవగాహన కల్పించి ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి మేము రైతుల్ని ప్రోత్సహిద్దామని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం సార్. అలాగే మహిళలకు ముద్ర మరియు స్త్రీనిధి లోన్ల ద్వారా మరియు ఎస్హెచ్జి ద్వారా సర్ప ద్వారాగా మేము లోన్లు వాళ్ళకి ఇప్పించి గౌరవ ముఖ్యమంత్రి తమ యొక్క ఆశయం మేరకు ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకులు ద్వారా ఆశయం సాధిద్దామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ విధంగా తెలియజేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు